ఫుల్ ట్యాన్, ఎండ మాడిపోయింది ఇక్కడ. ఇప్పుడే సాయంత్రం అయింది కొంచెం. సరే టైం వేస్ట్ ఎందుకని హాలీవుడ్ స్టూడియోస్కి వచ్చేసాము. 4 పార్క్స్ కవర్ చేయడం అనేది అసలు నాట్ ఎ గుడ్ ఐడియా. ఆల్రెడీ చాలా చాలా ఎగ్జాస్టింగ్ ఉంది. వీ నీడ్ అ బ్రేక్. అన్నిటికీ ½ అవర్ to 1 hour లైన్స్ అయితే ఉన్నాయి. సో అదనమాట, హాలీవుడ్ స్టూడియోస్లోకి వెళ్తున్నాము. కొంచెం అన్నిటితో పోలిస్తే ఇది ఖాళీగా ఉంది. కొంచెం తొందరగా ఉంటాయేమో లైన్స్ అనుకుంటున్నా. సో జస్ట్ లైట్గా తిని ఇక్కడ ఒక రైడ్కి వెళ్తున్నాము. చాలా లైన్స్ ఉన్నాయి. సో లైట్నింగ్ లైన్కి పే చేసామన్నమాట. $20 per head ఉంది. అంటే ఈచ్ రైడ్కి విడిగా పే చేసుకోవచ్చు ఒకవేళ లైట్నింగ్ లైన్లో వెళ్ళాలంటే. సో లైట్నింగ్ లైన్ అయితే ఒక 10 minutes లైన్లో వెళ్ళిపోవచ్చు, లేదంటే 1 hour లైన్స్ ఉన్నాయి. మనం ఇది ఇంకా ఎప్కార్ట్ కూడా చూడాలి కాబట్టి వెళ్తున్నాం అనమాట. హలో ఎవరు హాయ్ చెప్తుంది. ఓకే, సో అది ఎక్కడుందో ఎతుకుతున్నాం. సో ఇది లైట్నింగ్ లేన్ అనమాట, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. అందులోకి వచ్చాము ఇప్పుడు. ఇది స్టార్ వార్స్ రైడ్ ఒకటి, ద రైజ్ ఆఫ్ రెసిలియన్స్ అని. Everyone assembled. Good. Recruits, thank you for joining the cause. I'll head into the system. Your outpost on Batu is no longer safe. Whoa, whoa, whoa. All right, recruits, be ready to our journey to Bakara. Yes, I just wanted to be sure. Better with the systems country. Systems not Charge you to keep up. What do you do? Leave us. Yes, General. Enemies of the First Order. We will soon snuff out your meager resistance. I want. You know the location of the secret base, and I will take it from you. Silver and orange are over here. Silver in the front. To the escape pods now. Hide your children. Good. Now get a move on. There's a clear path to the tunnel. What's you? Take those turbo lifts and stay out of trouble. You're not authorized. Wait. Those are the prisoners. There they are. Fire! No, not up! I said down! Now! Down the alarm! Abandoned ship! I repeat, abandoned ship! Just destroyed the path! You will tell me the location of the ship. Verification pending from Key Command personnel. Yes, R5, you too. సో స్టార్ వార్స్ రైజ్ ఆఫ్ రెసిలియన్స్ 2 గుడ్ ఉంది. ఇంకా హాలీవుడ్ స్టూడియోస్ నెక్స్ట్ అయిపోయి ఎప్కాట్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో అన్నిట్లో 1 or 2 రైడ్స్ అనుకున్నాం కాబట్టి అన్ని కవర్ చేయాలంటే అలానే చేయాలి. సో ఎప్కాట్లో 1 or 2 రైడ్స్కి వెళ్దాం అనుకుంటున్నాం టైంని బట్టి. బికాస్ 9:20కి మ్యాజిక్ కింగ్డమ్ బయట హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ షోకి వెళ్ళాలి. సో ఇప్పుడు ఎప్కాట్కి వెళ్తున్నాం ఫ్రమ్ హాలీవుడ్ స్టూడియోస్. ట్యాన్ ఎంత సన్ స్క్రీన్ రాసినా ఫుల్ ట్యాన్, ఎండ మాడిపోయింది ఇక్కడ. ఇప్పుడే సాయంత్రం అయింది కొంచెం. ఇదే కదా మనం తిన్నాం.
లెఫ్ట్కి వెళ్ళాలి. ఉందా? ఇంతేగా, ఇదిగో అక్కడ రాసుంది. థ్యాంక్ యూ. సో ఇదంతా ఏదో ఫ్లవర్ గార్డెన్ 2025 అన్నారు. ముందు ఉందో లేదో ఇప్పుడు పెట్టినట్టున్నారు. బాగుంది. ఎప్కాట్ అంతా లైక్ ఫ్లవర్స్గా అలా పెట్టారు. బటర్ఫ్లై ల్యాండింగ్ అన్నారు. బటర్ఫ్లైస్ ఏం కనిపించలేదు. లోపలికి ఏమైనా ఉన్నాయా? చాలా కొన్నే ఉన్నాయి. ఓకే, అక్కడ ఉన్నాయి బటర్ఫ్లైస్. లోపలికి ఉన్నాయి అనుకుంటా, బయటకి ఎక్కువ కనిపించలేదు. సో సోరిన్ అని ఒక ప్లేస్ ఉంది. ఇక్కడ రైడ్ ఎక్కుదామని వచ్చాము. అరౌండ్ 20 minutes అట్లా చూపిస్తుంది ఇక్కడ వెయిటింగ్. సో వెళ్దాం అనుకుంటున్నాం. జనాలు అలసిపోయి పాపం నిద్రపోతున్నారు. ఇట్లా చాలా ఎగ్జాస్టింగ్ ఉంది. ఇక్కడ చాలా నడవాలి. రోజుకు 1 or 2 parks పెట్టుకోవడమే బెటర్. ఇలా 4 తిరిగితే చాలా అలసిపోతారు. మంచి షూస్ వేసుకుని ఎండలో పిల్లల్ని తిప్పకుండా నడవండి, ఎవరికైనా పిల్లలు ఉన్న వాళ్ళైతే. సో మనం ఈ సోరెన్ అరౌండ్ ద వరల్డ్కి వెళ్దాం అనుకుంటున్నాం. హలో, We lost Mom. yeah. Right over here. My second row. Colocar sus efectos personales en el compartimiento debajo del asiento. You're not gonna go anywhere else. Whoa. సో అది వరల్డ్ వండర్స్ లాగా చూపించారు. బాగుంది. అరౌండ్ ద వరల్డ్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. సో ఇంకొకటి ఏదైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఆ ఎప్కాట్ అది గ్లోబ్లా ఉంటుంది, రౌండ్ది. అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడ మేబీ ఇంకొక రైడ్కి వెళ్తాం. వెళ్ళి ఇంకా మ్యాజిక్ కింగ్డమ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇందాక దాకా ఎండ వాయిచ్చింది, ఇప్పుడేమో వర్షం పడుతుంది. అన్ప్రెడిక్టబుల్ వెదర్ అంటారు, అదే ఫ్లోరిడా. ఇంకా ఫినిష్ చేసుకుందామంటే ఇప్పుడు వర్షం పడుతుంది. కొంచెం తగ్గితే వెళ్ళాలి నెక్స్ట్ దానికి. యాక్చువల్లీ ఇంకొక రైడ్ వెళ్దాం అనుకున్నాం, కానీ సడన్గా రెయిన్ పడుతుంది. ఫ్లవర్ లేయర్ బయట కూడా కొంచెం రెయిన్ కోట్స్, అంబ్రెలాస్తో అలా పార్కింగ్స్కిను షటిల్స్కి వెళ్ళిపోతున్నారు. సో ఇంకా మోస్ట్లీ
ఇంకా రైడ్స్ అయితే లేదు. ఆ మ్యాజిక్ కింగ్డమ్ ఫైర్ వర్క్స్ కుదిరితే చూద్దాం అనుకుంటున్నాం. వర్షం తగ్గితేనే అది కూడా జరుగుతుంది, తగ్గకపోతే జరగదు. సో వర్షాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ ఏంటో డిసైడ్ అవుతాం. ఇక్కడ నుంచి ఆ ఎప్కాట్ గ్లోబ్ బిల్డింగ్ కనిపిస్తుంది, లైట్స్ ఆన్ అయ్యాయి, బ్యూటిఫుల్గా ఉంది. చెట్లు కవర్ అవుతున్నాయి, వర్షం పడితే అలా వెళ్ళి తీస్తాం. పడుతుంది ఇంకా, కానీ కొంచెం ఇంటెన్సిటీ తగ్గింది. సో ఇంకా నడుస్తున్నాం ఈ ఎప్కాట్ గ్లోబ్ వైపు. కలర్స్ మారుతూ ఉంది, ఇది చాలా బాగుంది. Squeeze. Can't handle it. మార్నింగ్ కంటే నైట్ చాలా బ్యూటిఫుల్ ఉంది. పొద్దున ఎండలో ఏదో పిచ్చి పిచ్చిగా అనిపించింది, అసలు నడవడానికే కష్టంగా అనిపించింది. ఇప్పుడు చాలా బ్యూటిఫుల్ ఉంది నైట్. ఫైనలీ షో అయింది, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ షో అదైంది కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను. 1/2 అవర్ 40 minutes వర్షం వల్ల డిలే చేస్తూ ఉన్నారు. ఫైనలీ అయ్యింది. ఇంకా అది వీడియోలో చూపించింది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేను, అంత బ్యూటిఫుల్ ఉంది లైవ్లో చూస్తే. మోస్ట్ బ్యూటిఫుల్ షో నేను చూసిన షోస్లో ఇప్పుడు దాకా. సో అదనమాట, మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి, ఒక లైక్ ఇవ్వండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండ్ బాయ్ డిస్నీ వరల్డ్.